నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ జనరల్గా ఏం చేస్తుంటారు? అది ప్రైవేట్ జాబ్ అండి. సార్ చూస్తే మరి మన రాష్ట్రంలో 15 నెలల కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుంది. 15వ నెలలోకి అడుగు పెట్టాము. ఎలా అనిపిస్తుంది సార్? ఏవేవి ఫాస్ట్గా అవుతున్నాయి, ఏవేవి స్లోగా అవుతున్నాయి? అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కానండి, అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాదే ఈ ఫ్రీ బస్సు ఒక్కటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది కొంత పరిమితి విధిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుచేతనంటే దీనివల్ల ముందు ముందు ఆర్టీసీకి కొంచెం నష్టాలు వచ్చే ప్రమాదం ఉందనిపిస్తుంది. దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే, అంటే పూర్తిగా తీసేయాలని కాదు, దానికి కొంత పరిమితి విధిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? గత ముఖ్యమంత్రి గారు సంక్షేమం మీద ఫోకస్ చేశారు, ఈ ముఖ్యమంత్రి గారు కూడా 6 పథకాల సంక్షేమం ఇచ్చారు కాబట్టి ఎలా? చంద్రబాబు గారు మామూలు సంక్షేమము డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు, అందులో విమర్శించాల్సిన పనే లేదు. కాకపోతే దీని గురించి కొంచెం ఆలోచించాలని మా అభిప్రాయం. అమరావతి విషయానికి వస్తే కనుక గతంలో 33,000 ఎకరాలు ఇచ్చున్నారు రైతులు, మరొక 44,000 ఎకరాలు ఉంటే కనుక ఇంకా అభివృద్ధికి ఆటంకం లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు అంటున్నారు. మరి గతంలో భూములు ఇచ్చిన రైతులు మాకు ఇంకా ప్రత్యామ్నాయం చూపించలేదు, అది కూడా ఒకసారి ఇస్తే మేము రెడీ అంటున్నారు. ఏమంటారు? మీ అభిప్రాయం అయితే మంచిదే కానండి, ఇప్పుడు ముందు ఈ 33,000 ఎకరాలని డెవలప్ చేసి ప్రజలకు ముందు ఇది చూపించిన తర్వాత అడిగితే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. అయితే ఆలోచన అయితే మంచిదే. ఇప్పుడు ముందుగా భూమి తీసుకుని అటు వాళ్ళకి ఇప్పుడు ఇదే ఇంకా పూర్తి కాలేదు కదా, రైతులకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అండి. ఎందుకంటే పంటలు పండే భూములు ఒకసారిగా అది తీసేస్తే ఇప్పుడు వాళ్ళకి అటు ప్రభుత్వం కరెక్ట్గా టైంకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఏదైనా ఇబ్బంది. వాళ్ళకి ఎంతైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది రైతులకి. ఇప్పుడు రైతుల పక్షాన కూడా ఆలోచించాలి కొద్దిగా. తదుపరి ఎలా ఉంటుంది సార్? రాష్ట్ర భవిష్యత్తు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఈ విధానంలో ముందుకెళ్తే రేపు యువత కానివ్వండి, ఉద్యోగస్తులు, ఇక్కడ ఇండస్ట్రీలు, పారిశ్రామికవేత్తలు అందరూ వస్తారంటారు? వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో నిరంతరం శ్రమజీవి, ఆయన ప్రజల కోసం ఎంతైనా కష్టపడతారు కాబట్టి ఆయన మీద మాకు ప్రజలకి చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాకుండా స్లోగా డెవలప్మెంట్ చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. సార్ చూసుకున్నట్లయితే జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? నేను టాటర్ డ్రైవర్ని అండి. ఓకే సార్, పేరేంటి? కూచిపూడి చచ్చివండి సార్. మరి జనరల్గా చూసుకున్నట్లయితే అమరావతి సంబంధించి వచ్చే 3 ఏళ్లలో తొలిదశ పనులన్నీ అవుతాయి అంటున్నారు, మరి ఎలా ఉంటుంది? చెప్పలేమండి, నిధులు లేవు అంటున్నాడుగా. మీ అభిప్రాయం ప్రకారం మరి అది అనువైన స్థలమేనంటారా? గతంలో కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కదా. లేదు, బాగానే ఉంటుంది. అది మా పొలాలు కూడా ఉన్నాయండి, ఉదండపాలెం మా పొలాలు కూడా ఉన్నాయి. సార్ ఏది సార్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిఆర్డీఏ స్థలాలు కూడా కేటాయించింది, గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు, ఏం జరుగుతుంది? మరి ఏం చేస్తారు, జరుగుతుందంట, ఏం చెప్తారు మరి. ప్రస్తుతం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరికన్నా అప్పచెప్పారా? 500 గజాలో లేదా 5 సెంట్ ఏదో అన్నారు. ఇంకేం అప్పచెప్పలేదండి, ఏం అవ్వాల. చంద్రబాబు నాయుడు గారి కళ ఈసారన్నా నిజమవుతుంది ఈ టర్మ్లో అన్న? అవ్వాలి, అయ్యిద్ది. ఎలా ఉంది సార్? కంపెనీలు ఏమేమి వస్తున్నాయి, ఎలా ఉంది ఆ పరివాహక ప్రాంతం అంతా? నేను చాలా అయిందండి అమరావతి వెళ్ళి, మా అన్నయ్యళ్ళు అన్నదమ్ములు మా అక్కోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా అయింది, ఎక్కడే ఉంటున్నా. అంటే మొదట్లో 33,000 ఎకరాలు పొలం ఇచ్చారు కాబట్టి మరోసారి భూసేకరణ అంటున్నారు, 2వ దశ. మరి సుముఖంగా ఉన్నట్ట లేనట్ట మీ అభిప్రాయం ప్రకారం? ఉంటుందండి, అంటే రైతులు రెడీగా ఉన్నారు 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి? రెడీగానే ఉన్నారు. అంటే సుమారు ఎంత వస్తుంది సార్? అంటే జనరల్గా ఇస్తే ఇళ్ళ స్థలమేనా, అక్కడ ఉద్యోగాలు ఇస్తారా పిల్లలకి, వాళ్ళకి? ఉద్యోగాలు కంపెనీల్లో ఏదో ఉద్యోగం చేసుకోవటమే. ఎప్పుడైనా ఈ వర్షాపార ప్రభావంతో మునుగుతుంది అంటున్నారు, ఎంతవరకు? మునగదండి, అది మామూలు రెగ్యులేట్గా వచ్చేది, ఎప్పుడు కొద్దిగా నీళ్ళు ఆడతాయి కానీ అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే మరో 44 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అంటే మరి రైతులకి ఎంత నష్టపరిహారం ఉంటుంది అంటారు? దాని చాలా ఉంటుంది, మరి దాన్ని బట్టి చేయాలి మరి చంద్రబాబు. మరి ఎలా ఉండబోతుంది? అత్యాధునికమైన భవనాలు అక్కడ నిలుస్తాయా? అంటే ఆధునికమైన మంచి పరిజ్ఞానంతో కడతామంటున్నారు కదా భవనాలు. బాగానే ఉంటాయండి, అదే ఉండదు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అటు సైడ్? రోడ్లు బాగానే వేసారు, బాగానే ఉన్నాయి. మరి ఏమంటారు మీరు అన్నట్టుగా చూస్తే ఒక రాజధాని ఉండటం బెస్ట్? గత ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అన్నారు కదా. అవన్నీ వేస్ట్ పనులు చేసి ఆడు ఓడిపోయింది. అది
నమస్తే అండి. నమస్తే. సార్ చూసుకున్నట్లయితే జనరల్గా ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ అండి. సార్ చూస్తే మరి అమరావతి మరి చంద్రబాబు నాయుడు గారి విజను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండబోతున్నారు సార్? ఈ అకాల వర్షాలు, విపరీతంగా వర్షాలు పడటం వల్ల అక్కడ బాగా నీళ్లు చేరి పనులు కొంచెం వేగవంతం చేయలేకపోతున్నారు. ఈ వర్షాలు ఆగిపోతే ఏదైనా స్పీడ్గా పనులు జరగడానికి అవకాశం ఉంది. సార్ ఎలా ఉంది సార్? అంటే గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పినా కానీ తదుపరి కొంచెం భారీ ఎత్తున నిర్మాణాలు అక్కడ కట్టడం సమంజసమే అంటారు, నిలుస్తాయి అంటారు. మరి ఆ శ్రీకృష్ణ కమిషన్ ప్రకారంగా ఆ వ్యవసాయ భూములు అయ్యి వాటిల్లో ఈ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయడం కష్టం, అవి నిలబడటం కష్టం అని చెప్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల టర్మ్లో అవుతాయి అని అయితే నేను అనుకోవట్లేదు, కంప్లీట్ అవుతాయని నేను అనుకోవట్లేదు. ఈ వర్షాలు పడటం వల్ల వీటి వల్ల ఈ పనులు, ఆ నీళ్లు తోడటం కానీ వేరే పనులన్నీ కూడా బాగా లేట్ అవుతున్నాయి. దానివల్ల ఈ 5 ఏళ్ల టర్మ్లో పూర్తి అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. మొదట దశలో 33,000 ఎకరాలు ఇచ్చారు, రెండో దశలో ఇంకొక 44,000 ఎకరాలు అడుగుతున్నారు సార్ ల్యాండ్ పూలింగ్కి, డెవలప్మెంట్కి ఇంకా ముందుకెళ్ళడానికి. మరి రైతులు సుఖమంగా ఉన్నారంటారా? ప్రస్తుతానికి రైతులు అయితే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్రకారంగా ఈ రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు వేరే విశ్లేషణల ప్రకారంగా, నేను టీవీలో వాటిలో చూసిన ప్రకారంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న వాటికంటే కూడా చాలా ఎక్కువ స్థలం కావాలి ఈ కన్స్ట్రక్షన్స్ కానీ అంటున్నారు. మరి అది ఎంతవరకు సమంజసం ఏంటి? రైతులు అయితే ప్రస్తుతానికి సుముఖంగా లేరు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదని పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడు స్థలాల కోసం మళ్ళీ వెళ్తే పొలాల సేకరణ కోసం, భూమి సేకరణ కోసం వాళ్ళు సుముఖంగా లేరు. 15 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? పర్టికులర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా? ఆయన అయితే పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదండి. అక్కడ సినిమా షూటింగ్లో వాటిల్లో ఉన్నారు. ఈ 6 ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిలో కొన్ని అయినాయి, కొంతమంది ఇంకా ఇంజస్ట్రీస్ అయ్యిద్దని చెప్పేసి ఇప్పుడు వికలాంగుల పెన్షన్లు కానీ లేకపోతే రైతు భరోసాలు కానీ ఇలా కొంతమందికి పడలేదు. పిల్లలకి సంబంధించిన ఏమంటారు అవి వసతి దీవెన, విద్యా దీవెన, తల్లి ఆ పథకాలు కొన్ని ఇంకా అందలేదు అని కొంతమందికి కొంత అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద. చూస్తే రాష్ట్ర భవిష్యత్తు అమరావతి కాబట్టి రేపు ఎలా ఉండబోతుంది? ఈసారి ఈ టర్మ్ కాకుండా ఇంకొక టర్మ్ ఛాన్స్ ఇవ్వచ్చు అంటారా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో తెలియదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు 3 రాజధానులు అనే దీని మీద వెళ్ళారు. మరి ఇప్పుడు వాళ్ళు ఈ టర్మ్లో నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఉంటే తప్పకుండా చేస్తారనుకుంటున్నాను, కంప్లీట్ అవుద్దాం అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ కాకుండా వేరే ప్రత్యామ్నాయం ఏదన్నా వస్తే మరి వాళ్ళ ఎట్లా ఉంటుందో వాళ్ళ అభిప్రాయం తెలియదండి.